తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్. ఇప్పుడైతే మొత్తం ఆయన కుటుంబం కూడా ఏదైతే భూ కబ్జాకు సంబంధించినటువంటి ఆరోపణలు వాటికి సంబంధించి వాస్తవాలు బయటికి రావడంతో మొత్తం కుటుంబమే ప్రస్తుతానికి ఆచూకీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని కోట్ల విలువైన భూములు దోచుకున్నారు, అసలుకి కథ ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం అండి. తమ్మినేని సీతారాం గారు గతంలో స్పీకర్గా పనిచేసి అనేక సందర్భాల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అప్పటి ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా మాట్లాడాడో, స్పీకర్ హోదాలో ఉండి ఆ తర్వాత ప్రెస్ మీట్లు నిర్వహించి మరి అదంతా గతం అయినప్పుడు కూడా పక్కన పెడదాం. ఇప్పుడైతే మాత్రం వాళ్ళ కొడుకు, వాళ్ళ సతీమణి వీళ్ళందరి పేరిట ఏకంగా బతికి ఉన్న మనిషి పేరు మీద నకిలీ డెత్ సర్టిఫికేట్ పుట్టించి మరి భూమి కొల్లగొట్టని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు మాట్లాడిన మాట్లాడేదో రాజకీయ ఆరోపణలు కాదు, కానీ జిల్లా ఎస్పీ గారు ఆరోపణలు కాకుండా వాస్తవాలతో సహా బయట పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొత్తం ఈ అంశం గురించి నీ మాటలు ఏమంటావు? తమ్మినేని సీతారాం గారు మంచివాడు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, సౌమ్యుడు, మరి మాజీ స్పీకరు, పనిచేసినటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలి అంటే ఇది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కుటుంబం సహా ఒక బతుకున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరణ చేసి 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని కాజేశారు అంటే విలువలు, విశ్వసనీయతలు అనేటువంటి పదానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డిక్షనరీలు ఏ విధంగా ఉన్నాయనే దానికి ఉదాహరణగా చెప్పచ్చు. మొన్నటి వరకు తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు, కబ్జాలు, ఆరోపణలు, ఎర్రచంద ఇటు ఒకటి కాదు. మొన్నటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు, ఆ అక్రమార్జనలు మొత్తం అన్నీ చదివాం. సరే, మరి నువ్వేనా అంత చేసేది, నేను ఇంత చేయలేనా, మరి నాకు చేత కాదన్నట్లుగా మరి ఈ మంచి వాళ్ళు, సౌమ్యులు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈరోజు ఈ స్థాయిలో నిజంగా బతుకున్నటువంటి వ్యక్తులను చంపేసి రికార్డులు తారుమారు చేస్తున్నారు. మరి నకిలీ వీళ్ళవి గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఎన్ని జరిగిండాలి ఈ విధంగా. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తూ ఉంది, ఇది రైతుల పాలిట శాపము. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరలా అధికారం లేక వస్తే కనీసము కోర్టుకు వెళ్ళేటువంటి ఆస్కారం కూడా లేకోకుండా మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్లోనే సెటిల్మెంట్లు చేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అని చెప్పేసి ఆనాడు రైతులను హెచ్చరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మాటలను విశ్వసించి ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు A5గా సీతారాం గారి కొడుకు, A6గా సీతారాం గారు, మరి A7గా భార్య ఉండడం జరిగింది. ఈరోజు పరారులో ఉండడం జరిగింది. మరి ఇదే ఆనాడు అసెంబ్లీలో తమ్మినేని సీతారాం గారు ఉన్నప్పుడు, ఆయన స్థానంలో కూర్చున్నప్పుడు అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మీ లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుందని ఇటు తిప్పండి ప్రతిపక్షం వైపు అని చెప్పేసి సంబోధించడం జరిగింది. మరి ఈరోజు ఆయన లెఫ్ట్ ప్రొఫైల్ అనేది ఆనాడు అసెంబ్లీలో అందరూ చూశారు. మరి రైట్ ప్రొఫైలు ఈరోజు ఆయన తనకు తానుగానే తను చేసినటువంటి అక్రమాలు, మరి దౌర్జన్యాలు ఏంటనేది ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక్కొక్కటి వెలుగు తీస్తూ ఉంటే ఏందిరా నాయన ఇంత సంపాదన ఉందా రాజకీయాలలో? ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎమ్మెల్సీ అయితే, ఒక ప్రజాప్రతినిధి అయితే, లేకపోతే ఒక ఎంపీ అయితే ఈ విధంగా సంపాదించవచ్చా అని చెప్పేసి అక్రమంగా ఈరోజు సామాన్య ప్రజలు సైతం దిగ్భ్రాంతి అంటే ఆశ్చర్యపోయే విధంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేది ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కటి అనేది. అయితే ఖచ్చితంగా మనం ఇలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఓకే, మరి ఇప్పుడైతే గతంలో ఎన్నోసార్లు వ్యంగ్యంగా మాట్లాడి ఎంతో నిజాయితీ పరుడుగా తనకు తాను చిత్రీకరించుకున్న వ్యక్తి తమ్మినేని సీతారాం. మరి ఇప్పుడు ఈ అంశం గురించి ఎందుకని అసలు ప్రజలకి ముందు రావడానికి ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా పరారి అవడం గల కారణం ఏంటంటారు? నిజంగా ఆయన తప్పు చేయకపోయినట్లయితే నిజంగా ఈరోజు ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పరారిలో ఉండాల్సినటువంటి కారణాలు ఏంటనేది ప్రజల యొక్క విజ్ఞతకే, నీకంటే నాకంటే ప్రజలకు ఎక్కువగా తెలుసు. అంటే ఎవరైతే ఈ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుతున్నామో మనకంటే ప్రజలకు ఎక్కువగా బాగా తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ బతకాలన్నా, ప్రజలకి సుపరిపాలన అందించాలన్నా ఈరోజు చదువుకున్నటువంటి యువత రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడున్నటువంటి కుటుంబాలే, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కుటుంబాలే కొడుకులో అంటే తండ్రి గారు వస్తారు, వారసత్వం నిలుపుకోవడానికి కొడుకు టికెట్ కావాలి, కొడుకు వస్తే మనవుడికి టికెట్ కావాలి, ఇలా ఇచ్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు అనేటివి ఇలానే ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో
టికెట్లు ఇవ్వాలి అంటే ఒకవైపు డీలిమిటేషన్ జరుగుతూ ఉంది, మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతూ ఉంది. మరి ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, 33% కేంద్రంలో బిల్లు ఆమోదించినా రాకపోయినా అది ఏది జరిగినా జరగకపోయినా 33% మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా లోకేష్ గారు మహానాడు వేదిక ప్రకటించడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి అభ్యుదయ సమాజం కోసము, ప్రజల కోసము ప్రజాప్రతినిధులను ఎంచుకోవాలి అంటే ఎలాంటి వ్యక్తులను ఎంచుకోవాలి? యువతను ఎంచుకోవాలా? ఆల్రెడీ రాజకీయంగా బలంగా ఉండి పునాదులతో శుద్ధ కూరుకుపోయినటువంటి కుటుంబాలకి టికెట్లు ఇవ్వాలా, లేదా ఎటువంటి వ్యక్తులకు ఇవ్వాలి అనేది అన్ని రాజకీయ పార్టీలు, ఏదో తెలుగుదేశం పార్టీలో లేకపోతే జనసేన పార్టీలో లేకపోతే వైఎస్ఆర్సీపీ కాదు, ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, జనసేన అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, ప్రతి ఒక్కరూ సమాజంలో మార్పు కోసం ఇప్పుడు ఒక మంచి సమయం ఆసన్నమైంది. 2029 ఎన్నికలు అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాము, అంత సీనియర్ నాయకుడు 4 కోట్ల విలువైనటువంటి భూమిని కాజేయడానికి ఒక బతికున్న వ్యక్తిని చంపి చిత్రీకరణ చేశారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి ఈ దేశంలో? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ కూడా ఈ రోజుడికి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలంటే ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత చైతన్యం వచ్చి, ఈరోజు గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది, అయినా కూడా ఇలా జరుగుతూ ఉన్నాయంటే సో ఎలాంటి నాయకుడిని? పార్టీలు చూడొద్దండి, వ్యక్తిని చూడండి, వ్యక్తిని చూసి ఓటేయాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.